నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. రహేజా స్కామ్. రహేజా అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరికైనా సరే పరిచయం ఉంటే ఈ రహేజా స్కామ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జనరేషన్కి తెలియదేమో కానీ ఆనాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రహేజా స్కామ్ అనేటువంటిది బాగా వెల్ నోన్. ఇంకా అంతకంటే ఇంకొక మాట చెప్పాలి అన్నట్లయితే మా భూములు మాకేనని తిరగబడ్డగానమా పోరు తెలంగాణమా అంటూ ఆంధ్రోళ్ళు మొత్తం భూములన్నిటినీ కూడా కారు చౌకగా కొట్టేస్తున్నారు అనేటువంటి ఒక దీనికి బీజం పడింది కూడా చెప్పాలంటే ఇది అతిశయోక్తి కాదు. ఈ సంఘటన నుంచే మొత్తం భూములన్నీ కూడా కారు చౌకగా కొట్టేస్తున్నారు అనేటువంటి దీనికి అక్కడే ఈ ఉద్యమానికి ఒక రకంగా బీజాలు పడినాయి అనేది కూడా చెప్పాలి. ఏంటి ఈ రహేజా? మళ్ళీ తిరిగి విశాఖపట్నంలో అత్యంత కారు చౌకగా భలే మంచి చౌక బేరము ఇది సమయము మించినన్ అనాలి కాబోలు మించినన్ దొరకదు తొరంగొనుడు పాత మిత్రులారా అంటూ పాత మిత్రులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి కారు చౌకగా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని కేవలం ఎకరా 99 పైసల కంట, ఎంత దారుణమో చూడండి, ఎకరా 99 పైసలకి కారు చౌకగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కట్టబెడుతున్నాడు. పైగా అది కూడా ఏంటి, అత్యంత వివాదం. ఒకప్పుడు సుదీర్ఘకాలం పాటు ఇప్పటికీ కూడా వివాదం ఇంకా తెలంగాణ పరిధిలో ఉంది. అలాంటి ఒక వివాదాస్పదమైనటువంటి సంస్థకి తిరిగి మళ్ళీ ఈ భూములను వైజాగ్లో కట్టబెట్టే పరిస్థితి ఏంటంటే, ఒకసారి పాత చరిత్రలోకి వెళదాం. ఈ రహేజా ఐటీ పార్క్ ల్యాండ్ అలాట్మెంట్ స్కామ్ అంటారు దీన్ని. మాదాపూర్లో, హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995-2004లో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి తర్వాత అధికారాన్ని తను కైవసం చేసుకున్న తర్వాత ఈ డెవలప్మెంట్ పేరుతో ఈ భూముల్ని కేటాయించడానికి ఈయన శ్రీకారం చుట్టాడు. చుట్టిన తర్వాత మాదాపూర్ ప్రాంతంలో రహేజా ఐటీ పార్క్ ఏర్పాటు కోసం క్వాలిటీ ఎన్క్లేవ్ అనేటువంటి సంస్థకి పెద్ద మొత్తంలో భూమిని కేటాయించారు. కేటాయించిన తర్వాత దీని వెనకున్నటువంటి కుంభకోణాలు ఇది అని చెప్పని కొంతమంది సామాజికవేత్తలు దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకి ఈ అలాట్మెంట్ ద్వారా 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందనగానే ఆ రోజున బాధ్యత కలిగినటువంటి మీడియా ఉంది కాబట్టి మీడియా పెద్ద ఎత్తున దీని మీద ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ అన్ని కూడా బ్లాస్ట్ చేసిన తర్వాత రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున చాలా బలమైనటువంటి పార్టీగా ఉంది. అనేక మంది నాయకులు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ భూముల్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఒకసారిగా మొత్తం ధ్వజం ఎత్తారు. అప్పుడు వరుసగా దీని మీద వార్తలు వస్తున్నప్పుడు ఈ క్వాలిటీ ఎన్క్లేవ్ సంస్థ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఏదో అంటే ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకి వీళ్ళకి ఒక లింక్ ఉంది. దీన్ని చాలా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారని చెప్పని అన్నప్పుడు ఈ ఆరోపణల నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీకి ఈ ల్యాండ్ స్కామ్ వెళ్ళింది. రహేజా సంస్థకి అప్పటి విలువను బట్టి దాదాపు 500 కోట్ల విలువైనటువంటి భూమిని దుర్వినియోగం చేశారు, కారు చౌకగా ఇచ్చారన్నారు. కీ పాయింట్స్ సింపుల్ గా చెప్పుకోవాలన్నట్లయితే మార్కెట్లో 100 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ప్రభుత్వ సంస్థ చాలా తక్కువకి ఇది అలాట్ చేసింది. అంటే ఏపీఐసి మొదట్లో రావాల్సినటువంటి వాటా ఎంత అంటే 11% వాటా రావాలి. మరి ఆ స్టేక్ అక్రమంగా 0.55కి 11% రావాల్సినటువంటి వాటాని 0.55%కి తగ్గించారు. దీని వెనక కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా, సరే వాళ్ళ పేర్లు చెప్పడం బాగోదు కానీ 3 ఐఏఎస్ అధికారులు కూడా ఇందులో ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఫైల్స్ ని చకచక చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని కూడా ఫాస్ట్ గా కదిలించారని వాళ్ళ మీద కూడా ఈ ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ భూమి కేటాయింపులో ప్రభుత్వ నిబంధనలు కొన్ని ఉంటాయి. ఆ నిబంధనలన్నిటినీ కూడా పూర్తిగా తొంగలోకి తొక్కారు. అంటే ప్రొసీజరల్ గా ఫాలో అవ్వాల్సినటువంటి ఇప్పుడు ఏదైతే విశాఖపట్నంలో ల్యాండ్స్ ప్రొసీజరల్ గా ఫాలో అవ్వకుండా ఎడాపెడా ఇచ్చేస్తున్నారో అదే విధంగా చేస్తున్నారు అని చెప్పాలి. దీన్ని ఏం చేశారు, ఆ కేసుని ఏసీబీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ
సరే మేము దీన్ని అక్రమాలను సరిదిద్దుకుంటున్నాం అని చెప్పని కేసు మూసేశారు. మూసేసిన తర్వాత మళ్ళా 2011లో ఈ అక్రమాల మీద ఫిర్యాదులు అందడంతో 2011లో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకి తిరిగి మళ్ళీ కేసుని రీఓపెన్ చేశారు. చేసినప్పుడు అప్పుడు 3 ఐఏఎస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారి మీద కూడా ఈ క్రిమినల్ కేసులు అనేటువంటివి ఫైల్ చేశారు. చేసిన తర్వాత మళ్ళా ఏమైంది, 2014లో తిరిగి మళ్ళీ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేక రావడంతో అప్పుడు రహేజా గ్రూప్ ఏం చేసిందంటే ఈ ప్రభుత్వ వాటాని తిరిగి 11% పెంచడానికి అంగీకరించింది. అంటే ఏంటి దాని అర్థం, గతంలో మరి కుంభకోణం జరిగినట్టే కదా. సో ఆ విధంగా ఈ రహేజా నష్టాన్ని సరిదిద్దింది కాబట్టి పెద్ద ఇష్యూ ఏమి లేదని చెప్పని మళ్ళీ 2014లో ఏసీబీ కోర్టుకి నివేదిక ఇచ్చేసరికి దాన్ని మళ్ళీ తాత్కాలికంగా మూసేశారు. మూసేస్తే తిరిగి మళ్ళీ 2015లో ఏసీబీ కోర్టు యొక్క మూసివేతను సవాల్ చేస్తూ న్యాయవాది రంగారావు గారు దీన్ని ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని కేవలం వాటా పునరుద్ధరణతో సరిదిద్దలేము, అక్రమాల వెనుక జరిగినటువంటి నేరపూరిత కుట్ర ఉంది, ఈ కుట్ర మీద కూడా విచారణ జరగాలని చెప్పని ఆయన వాదించారు. వాదించినప్పుడు డిసెంబర్ 2015లో ఈ పిటిషన్ విచారించిన ఏసీబీ కోర్టు ఆ కేసు మూసివేతను రద్దు చేసి తిరిగి మళ్ళీ రీఓపెన్ చేసింది. చేసి మొత్తం నిందితులందరూ కూడా విచారణకి రావాలి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఈ లోపు సరే ఇక రాష్ట్ర విభజన రావడం, ఇదేమో తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళడం, ఇదంతా జరిగింది. అంటే ఆ రోజుల్లో రహేజా భూముల కుంభకోణం గురించి అసెంబ్లీలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇది ప్రభుత్వానికి అసలు చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేశారు ఆ రోజు నాయకులు. కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటి, ఎవరు మాట్లాడేవాడు ఎవడు లేడు. ఆ మాట్లాడే వైసీపీని ఏం చేస్తారంటే ఈ భూములు కరెక్ట్ ఇలాంటివి అలాట్ చేస్తున్నప్పుడు సరిగ్గా గురి చూసి తిరుపతి లడ్డు గురించను లేకపోతే లెక్కరను ఇలా ఏం చేస్తారంటే వాటిల్లో కొంతమంది మీద కేసులు పెట్టడం, వాళ్ళేమో కోర్టులకు వెళ్ళడం, వాటి మీద మాట్లాడుకోవడం, ఈ తెరానికి ఈ లోపు ఏంటంటే జరగాల్సిన అలాట్మెంట్స్ ఇవి జరిగిపోతాయి. అది ఇక్కడ ఉన్నటువంటి తిరగాసు. మిగతా పార్టీల వాళ్ళు ఎవరు అసలు మాట్లాడరు, మిగతా సంస్థలు సంఘాలు మాట్లాడే పరిస్థితి లేదు, మాట్లాడేటువంటి వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టాలని ట్రై చేస్తుంటారు. ఇంత పెద్ద వివాదాస్పదమైనటువంటి ఒక సంస్థకి అత్యంత విలువైనటువంటి ఆంధ్రప్రదేశ్లో భూములే ఉన్నది చాలా తక్కువ. అటువంటి అతి తక్కువ భూములు, అత్యంత ఖరీదైనటువంటి భూములు ఉన్న రాష్ట్రంలో ఇంత దారుణంగా ఎకరం 99 పైసలకి 27 ఎకరాలు పైగా, ఒకటి కాదు 2 కాదు 27 ఎకరాలను విశాఖపట్నంలో 99 పైసలుగా చొప్పున ఇంత వివాదాస్పదమైనటువంటి ఒక సంస్థకి తిరిగి మళ్ళీ కట్టబెడతాం వెనక ఉన్నటువంటి ఇది ఏమిటి మరి? దీని మీద అక్కడ ఉన్నటువంటి పౌర సంఘాలు కానీ మిగతా పార్టీలు కానీ వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? ఇది ఈ రకంగా మొత్తం పూర్తిగా ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్నే కారు చౌకగా మేసేటువంటి పరిస్థితులు రావటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.